హైదరాబాద్లో మరో అవినీతి అధికారి భరతం పట్టింది ఏసీబీ. అబిడ్స్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న నరసింహారెడ్డి ఇంటిపైన ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో 3 బృందాలు ఒకేసారి నరసింహారెడ్డికి చెందిన 3 ఇళ్లపై దాడులు చేపట్టాయి. కూకట్పల్లి, బాలానగర్, జగద్గిరిగుట్టలోని ఇళ్లలో సోదాలు చేసి దాదాపు ₹1 కోటి పైగా ఆస్తులను గుర్తించారు. నరసింహారెడ్డి సొంత ఊరైన సిద్దిపేట జిల్లా నుంగనూరులో కూడా 2 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఏసీబీ అధికారులకు చూసి నరసింహారెడ్డి బాత్రూంలో దాక్కున్నాడు. అధికారులు వెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరింపులకు దిగుతున్నాడు. ఏసీబీ దాడులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, చెప్పండి, ఏసీబీ దాడులకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? ఇప్పటి వరకు ఎన్ని అక్రమాస్తులు గుర్తించారు? గౌతమి, అబిడ్స్లోని జిహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి నరసింహారెడ్డిపై గత కొంతకాలంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆస్తికి మించి ఆదాయాన్ని కూడబెట్టారంటూ కూడా అతనిపైన ఫిర్యాదులతో దానిపైన విచారణ చేపట్టినటువంటి ఏసీబీ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కుకట్పల్లిలోని నరసింహారెడ్డి ఇంటిపై సోదాలు చేయడం జరిగింది. నరసింహారెడ్డి ఇంటితో పాటు మరో 5 చోట్ల అంటే మొత్తం 6 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టడం జరిగింది. ఆ సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు ఒక ప్రాంతంలో సిద్దిపేటలో 25 ఎకరాలకు సంబంధించినటువంటి పత్రాలతో పాటు మరో ₹3 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గౌతమ్, రైట్, థ్యాంక్ యూ.